హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు వీడియో సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వీడియోలో చెప్తా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అల్లు అర్జున్ గారు ప్రవర్తించిన తీరు ఇదంతా అందరికీ తెలిసిందే. ఇష్యూ ఎట్లయిందో, ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు అందరూ అని చెప్పేసి ఫస్ట్ అందరూ ఏమనుకోరు, అల్లు అర్జున్ అలాగే ఒక హీరోని అరెస్ట్ చేశారు, పోలీసుని తెప్పించారు అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కావాల్సుకోనో లేకపోతే పర్సనల్గానో సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకి ఇన్వాల్వ్మెంటే లేదు దీనిలో. ఈరోజు ఆయన అసెంబ్లీలో ఏదైతే క్లారిటీ ఇచ్చిండో, ఏ రీజన్స్ వల్ల అరెస్ట్ చేయాల్సి వచ్చిందో, ఏ రీజన్స్ వల్ల పోలీస్ శాఖ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చిందో క్లియర్గా చెప్పిండి. ఇవాళ ఇంత చెప్పినా గిటంగా ఎవడన్నా అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తుండంటే ఆడు పాగలగాడ అయి ఉండాలి, వేస్ట్ పిల్లలు అయి ఉండాలి. ఒక తల్లి ఒక కొడుకు ప్రాణం పోయి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటిదాకా కనీసం సినిమా హీరోస్ నుంచి అరే తెలుసో తెలియక ఒక తప్పు పొరపాటు జరిగింది, ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకుంటాము, ఇటువంటివి ఏమైనా అయినప్పుడు ఎట్లా యాక్షన్ ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్తో అప్రూవల్ తీసుకొని ప్రాసెస్ ప్రకారం పోతామని చెప్పేసి ఏ ఒక్క సినీ ఇండస్ట్రీలో ఎవ్వడు కూడా మాట్లాడలే. ఇప్పటిదాకా ఎవ్వడు కూడా మాట్లాడలే. అల్లు అర్జున్ 4 గంటల జైలు ఉండేట కల్లా ఒక్కొక్కరికి ఎందుకు అంతగానో నొప్పి అయిందో అర్థం కాలే. ప్రతి ఒక్కడు ప్రొడ్యూసర్ దగ్గరికి ప్రతి ఒక్కడు పోయి అల్లు అర్జున్ కానీ సంకనాకిరి. ఇవ్వాలి పబ్లిక్ సినిమా చూస్తేనే వచ్చే కనెక్షన్లు మేవి. కనీసం పబ్లిక్ ఒక ఆడబిడ్డ, ఒక తల్లి కొడుకు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో కొడుకుంటే కనీసం ఆ కుటుంబానికి మొత్తం అట్లీస్ట్ అందరూ హీరోలు కాకపోయినా సరే కూడా అల్లు అర్జున్ అన్నా సరే కూడా హాస్పిటల్కి పోయి అరే జరిగిందేదో జరిగింది, ఈ బిడ్డకి ట్రీట్మెంట్కి ఎంతైనా సరే కూడా నేను భరిస్తా, నా పొరపాటు డైరెక్ట్గా లేకున్నా సరే కూడా నేనైతే ఒక కారణంగా ఉన్నా కాబట్టి ఈ పిల్లగానికి ఏదైనా సరే కూడా నేను చేసి ఇస్తా, నాది బాధ్యత, పిల్లగాడు మంచిగా అయినంతవరకు నాది బాధ్యత. ఆ చిన్నపిల్లకి తల్లి చనిపోయింది, ఆ పిల్ల కూడా నా పిల్లతో సమానం. ఆ పిల్ల పెరిగి పెద్ద అయినంతవరకు ఆమె చదువు కావచ్చు, ఆమె పెళ్లి కావచ్చు, ఏదైనా సరే నేను చేసుకుంటా, ఆమె తల్లిలోని లోటు నేను తీర్చుకోపోవచ్చు. బట్ ఆర్థికంగా వాళ్ళు బాగుపడడానికి ఏదైతే వాళ్ళ తల్లి చేయగలదో అవన్నీ నేను చేస్తా అని చెప్పి ఎక్కడ ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడలే అల్లు అర్జున్. అల్లు అర్జున్ జైలుకి పోయేస్తే డైరెక్టర్లు, నిర్మాతలు, యాక్టర్లు అందరూ పోయి చూసి వచ్చారు కదా. ఎందుకు చూసి వచ్చారు? ఏం రోగం వచ్చింది చెప్పి చూసి వచ్చారు అల్లు అర్జున్ మీ అందరూ పోయి? అల్లు అర్జున్ ఒక యాక్టర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక మంచి పేరు తెచ్చుకున్న యాక్టర్, దాన్ని ఎవరో కాదన్నారు. అది ఎప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి. మనుషులు ప్రాణాలు పోయినప్పుడు కూడా ఒక చీమ కుట్టినట్టు కూడా లేకపోతే హీరో ఎట్లయితాడు? ఒక అల్లు అర్జున్ గారే కాదు, ఏ హీరో అన్నా సరే కూడా అంతే. ఎట్లయితాడు హీరో? హీరో అంటే ప్రజలకి అందరికీ మంచి చేసేటప్పుడు హీరో, కానీ ప్రజల ప్రాణాలను ఆడుకుంటాడు ఎవడో హీరో కాదు. ఇన్సిడెంట్ సినిమా షో పడకముందే ఇన్సిడెంట్ అయిందని చెప్పి పోలీసులు చెప్తే 2 గంటలు సినిమాని ఎంజాయ్ చేసిన కానీ పోయిన ప్రాణాల గురించి ఆలోచించలేదు అల్లు అర్జున్. పోయేటప్పుడు కూడా వాళ్ళ భార్య చేయని పట్టుకొని ఏదో యువరాణి ఫ్యాషన్ షోకి తీసుకుపోయినట్టు వాళ్ళ భార్య చేయబట్టుకొని తీసుకొని పోయిండు. పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇన్సిడెంట్ అయింది, ఇట్లా అయింది, మీరు తొందరగా వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు పోకుండా మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లనే చేసిండు. ఇదా ఒక హీరోకి బాధ్యత? ఒక హీరోగా మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేసిండు అల్లు అర్జున్ యాటిట్యూడ్ అవన్నీ ఏమైనా ఉంటే వాళ్ళ ఇంట్లో చూపించుకోవాలి. అవి బయట తీసుకొచ్చి పబ్లిక్లో చూపిస్తే తెలంగాణలో ఇంకా అల్లు అర్జున్కి ముందు చాలా టఫ్ టైం ఉంటుంది. అల్లు అర్జున్కి ఎంతమంది హీరోలు పోయినా, ఎంతమంది డైరెక్టర్లు ఏం ఇది చేసినా సరే కూడా తెలంగాణ ప్రజలకి మనసు గాయపడినంత వరకే. ఒక్కసారి తెలంగాణ ప్రజల మనసు గాయపడిందంటే ఏసి తొక్కితే లెవడెవడు. హీరోలు అంటే అభిమానం అందరికీ ఉంటుంది, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, దేశంలో అందరికీ ఉంటుంది అభిమానం అనేది. అది మనుషులు ప్రాణాలు పోయినప్పుడు ఆ అభిమానాన్ని కాపాడుకునేది హీరోల బాధ్యత. అట్లా ఇంత కూడా చీమగుట్టినట్టు కూడా లేకుండా ప్రెస్ మీట్లోకి వచ్చి ఏవో మాటలు మాట్లాడుతుండు. సీఎం రేవంత్ రెడ్డి గారి డిసిజన్కే ఈరోజు అందరూ మద్దతు తెలుపుతున్నారు. తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, తమిళనాడులో కాదు, కేరళలో కాదు, పాన్ ఇండియా మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలకి సపోర్ట్ చేస్తారు అందరూ. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటల న్యాయం ఉంది కాబట్టి. అరే ఒక ఆమె చచ్చిపోయిందిరా మీ వల్ల అని చెప్పేసి అంటే కూడా చీమగుట్టినట్టు కూడా లేకుండా కనీసం ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకొక మా అని చెప్పేసి ఒక అసోసియేషన్ ఉంది. సినీ ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. ఏ ఒక్కరు పోయి కనీసం ఆ పిల్లోడికి ఏదైతే బాగలేదో కనీసం హాస్టల్లో చూసి చిరంజీవి గారు కానీ వాళ్ళ కుటుంబం తరఫు నుంచి మొన్న అల్లు అరవింద్ గారు పోయొచ్చారు. అది వేరే, అదేది ఇవన్నీ కప్పిపుచ్చుకోనికే పోయేసి వచ్చారు. ఎవరు పోలేదంటే మళ్ళీ బాగుండదని చెప్పుకోనికి పోయారు. అది అల్లు అర్జున్ ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాను కదా, ఏం 10 నిమిషాలు ఎవరికి చెప్పకుండా పోయి హాస్పిటల్లో పోయి మాట్లాడి వస్తే ఏమవుతుంది?
డాక్టర్తో మాట్లాడి, అరే డాక్టర్ ఏం కావాలో చెప్పండి అని చెప్పి ఒక చిన్న ప్రెస్ మీట్ ఆడికి పోయి అప్పటిదాకా ఆడికి పోయి వచ్చి మాట్లాడొచ్చి, ఈ పిల్లది బాధ్యత నాది, వాళ్ళని ఆదుకుంటా నేను, మా గీత ఆర్ట్స్ ఉంది, గీత ఆర్ట్స్ నుంచి నేను ఆదుకుంటా, వాళ్ళకి ఏ కష్టం రానియను, తెలియకుండా నా వల్ల వాళ్ళకి ఒక పొరపాటు జరిగింది, ఇంట్లో ఒక పెద్ద దిక్కుని కోల్పోయారని చెప్పి ఏమాత్రం కూడా చింత లేకుండా సినిమా గురించి మాట్లాడుతున్నావు. ఏం సినిమా ఉంది, ఏం మెసేజ్ ఉంది, ఏం మెసేజ్? దొంగతనం చేసి గంధం చెట్లు చేసి స్మగ్లింగ్ నువ్వు చేసే సినిమా? అదో సినిమా, మళ్ళీ దానికి నువ్వు మంచి సినిమా తీయాలి, పెద్ద సినిమా తీసి తెలుగుకి పేరు తీయాలని ఏం స్మగ్లింగ్ సినిమా తీసి నువ్వు పేరు తీసుకొస్తావు తెలుగులకి? తెలంగాణ గవర్నమెంటు మీ సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించడానికే ఒక్కొక్క టికెట్ 3,000 రూపాయలు 4,000 రూపాయలు బెనిఫిట్ షోలు ఇచ్చి పర్మిషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తే మీరు ఆ కృతజ్ఞత కూడా లేకుండా జరిగిందే ఏదో జరిగిపోయిందని చెప్పి సినిమా ఇండస్ట్రీ పెద్దలో లేకపోతే ఎవరు సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఎవరైనా సరే కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి మాట్లాడి, ఇట్లా ఇది కాదు, దీనివల్ల ఇట్లా అయింది, నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా మేము ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటామో లేకపోతే దానికి మళ్ళీ రిపీట్ కాకుండా చేయాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో అవేవి మాట్లాడకుండా అందరూ పోయి అల్లు అర్జున్ సంగనాకుతారు. ఏంలా సంగనాకురు పోయి అల్లు అర్జున్ది ఈ హత్యకి అల్లు అర్జున్ ఒకటే కారణం కాదు. అల్లు అర్జున్ ఎవరైతే సపోర్ట్ చేస్తుండో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళందరిది ఈ హత్యకి కారణం ఉంది. జరిగిన ఇన్సిడెంట్లో వాళ్ళందరూ పాల్పంచుకున్నట్టే. అల్లు అర్జున్కి ఎవరైతే సపోర్ట్ చేస్తుండో ఇంటికి పోయి ప్రతి ఒక్కటి దీనిలో మీ పార్ట్ కూడా ఉంది అందులోని. మీ అందరికీ కళ్ళు కనిపిస్తలేవు ఎవరా? మీ అందరికీ కాళ్ళు చేతులు పనిచేస్తలేవా మీకు? పోయి ఆ పిల్లగాడిని కానీ ఆ కుటుంబాన్ని కానీ పరామర్శించాలన్న కొన్న ఆలోచన కూడా లేదా మీకు? నెలకు 30,000 35,000 సంపాదించుకున్నట్టు ఆయన అరే భార్య పిల్లలు ఆనందపడతారని చెప్పి 12,000 పెట్టి ముగ్గురికి 12,000 పెట్టి సినిమాకి తీసుకొస్తే మీ సినిమాలో ఆయన పోతే కనీసం అతను చూసి ఓదార్చాలే, ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పేసి పరామర్శించడానికి కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా టైం లేదంటే పబ్లిక్ అంటే అంత చీప్గా కనిపిస్తారా మీకు? పబ్లికే కదా మీ అందరికీ బ్యానర్లు కట్టింది, మీ అందరికీ ఫోటోలు వేసింది, వాళ్ళ సొంత పైసలతోనే కదా మీకు అంత ఇది చేస్తుంది. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ మీద ఎట్లా రియాక్ట్ అవ్వాలని కూడా తెలియనప్పుడు పెద్ద పోటుగల్లాగా సమంతకి ఏదో కొండ సూర్యకి అన్నప్పుడు పోటుగల్లాగా ఒక్కొక్కటి ట్విట్టర్లో మాట్లాడారు కదా అంతమంది ఆ రోజు. మీ అంత మనుగడ ఇవ్వలేనట్టు ట్విట్టర్లో ట్యాగ్ చేశారు కదా, ఇండస్ట్రీ మీద అట్లంటే బాగుండదు ఎట్లుంటే బాగుండదు అని చెప్పి. ఈరోజు ఏమైంది? మరి ఇండస్ట్రీ వల్లే కదా 2 ప్రాణాలు పోయినాయి అలా. ఈరోజు ఎందుకు ఎవరు ట్విట్టర్లో ట్వీట్ చేస్తలేరు? ఆ రోజు సమంత అనగానే అంత కోపం పొడుచుకొచ్చింది, నాగార్జున అనగానే. ఆమె మాట్లాడిన మాట తప్పు ఉండొచ్చు, ఇది తప్పు కాదా? ఈ తప్పుతో పోల్చుకుంటే తప్పు ఎంత మాట? ఇండస్ట్రీకి నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు దమ్ము ధైర్యం నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న ఇంతమంది ముఖ్యమంత్రులలో రేవంత్ రెడ్డి గారికి ఉన్న దమ్ము ధైర్యం ఏ ముఖ్యమంత్రికి ఎవరికి లేదు, రాదు కూడా. ఇంత దమ్ముగా ప్రజల కోసమే కొట్లాడే ముఖ్యమంత్రి ఏ స్టేట్లో కూడా ఉండడు. రాజకీయాలకు సినీ హీరోలు ఫ్యాన్స్ ఏమనుకుంటారో అని చెప్పి ఎక్కడ కూడా లేకుండా పబ్లిక్కి న్యాయం జరిగేటట్టు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే. ఈ విషయంలో చెప్తున్న అల్లు అర్జున్ ఎప్పటికైనా సరే నీ తప్పు తెలుసుకొని హాస్పిటల్కి పోయి ఆ పిల్లగాని పరామర్శించి పిల్లగానికి ఎంత అవుతుందో చికిత్సకి, పిల్లగాడు మంచిగా అయినంత వరకు నువ్వు బేర్ చేస్తావా, మీ గీత బేర్ చేస్తుందా? ఆ చిన్న పిల్ల ఉంది ఒక ఆమె, కళ్ళలో నీళ్ళు కడుతున్నాయి ఆమె వీడియోలు చూస్తుంటే. అది కూడా చూసి మీ మనసు కరుగుతలేదా సినీ ఇండస్ట్రీకి? ఆ పిల్ల పెద్దగా మంచి చదువుకునేదాకా తల్లిలోని లోటు ఎట్లా తీర్చాలని చెప్పి ఆలోచించి ఈ ఆర్థిక సాయం ఏదో చేసి ఆ పిల్లలకు చదువుకోవడానికో పెళ్ళికో ఏదో ఒకటి కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు ఏదైతే చేయాలో అవన్నీ చేయకుండా మీరు మాట్లాడుకుంటారు పోయి. ఇప్పటికైనా సరే కూడా ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, హాస్పిటల్కి వెళ్ళి పిల్లగాన్ని పరామర్శించి ఆర్థికంగా కావచ్చు రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఆ పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి మీ మానవత్వాన్ని చాటుకుంటే మీకు రెస్పెక్ట్ ఉంటుంది. అట్లా కాదు మేము చెప్పినా నమ్ముతారులే ఏమైపోతుంది ఇవాళ ఉంటుంది రేపు పేదగా ఉంటుంది అనుకుంటే మీ తొక్కుడు మీరే అరంగబెట్టుకున్నట్టు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్గా చెప్పారు, ఇప్పటి నుంచి మీకు బెనిఫిట్స్ కాదు కదా, ఏ పర్మిషన్ లేదు మీకు ఏ పర్మిషన్. ఆయన సీఎంగా ఉన్న రోజులు ఈయనంటే ఆయన ఇయ్యడు. మీరు ఇట్లా చేసి మీరు పబ్లిక్ ఇబ్బంది వేస్తే మీరు స్పందించకుండా సినిమా హీరో పోయి సంకనాకితే, మంచిగా ఉన్నటువంటి పోయి సంకనాకితే, కష్టాలు ఉన్నటువంటి వదిలేసి ఆయన ఒక 4 గంటలు పెట్టిరని చెప్పేసి మీరు ఎంతగానో ఇది చేసారు కదా. ఇంకా మీకు పర్మిషన్ లేదు, మీరే మాట్లాడుకోండి, మీరే ఇది చేసుకోండి, మీరే సినిమాలు తీసుకొని మీరే చూసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ షంటోల్ని సపోర్ట్ చేయకండి మిత్రులారా. ఎందుకంటే మనం సినిమా చూస్తేనే హీరోలు, లేకపోతే వాళ్ళందరూ జీరోలు. మానవత్వం ఏమిటి ఎవడన్నా సరే కూడా జీరోనే. అది అల్లు అర్జున్ గారు కావచ్చు, నేనే కావచ్చు, నువ్వే కావచ్చు, ఎవరన్నా సరే మినిమం కామెంట్స్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి
ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద ఎట్లా రియాక్ట్ కావాలో కూడా కామన్ సెన్స్ లేని వ్యక్తులతోనే ఇంక ఎక్కువ మాట్లాడడం కూడా వేస్ట్. జై రేవంత్ రెడ్డి గారు, మీ నిర్ణయం